కంటెంట్ లేనోడే పక్కోన్ని తిడతాడు. తోటివారి గోప్యతను మర్యాదను కాపాడకుండా మాట్లాడడం ట్రెండ్గా మారిందట. కంటెంట్ లేనోడే పక్కోన్ని తిడతాడట. మరి ఇందులో ఎవరెవరు ఉండరో మరి. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తాం. రాష్ట్రానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం. నష్టం చేసిందే మీరు కదా తల్లి, నష్టం చేసిందే మీరు కదా. భూములన్నీ దొబ్బేసింది ఎవరి దగ్గర నుంచి? నష్టం కాదా అది? లాభమా? మీకు లాభం అయింది, జనానికి నష్టమైంది. శత్రువు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. మన ఆలోచనే ఆయుధం కావాలి. లీడర్ రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెప్పిరా మీరు ఆ లీడర్ శిక్షణ కార్యక్రమంలో? మా కుటుంబం లాగా ఎవరు లీడర్లుగా తయారు కావద్దని చెప్పాలి మీరు. ఫస్ట్ పాయింట్ అదే. నేను, మా అన్న, మా బావ, మా నాయన, ఇంకా మా చుట్టూ ఉన్న మా బినామీలు, వీళ్ళని చూసి మాత్రం రాజకీయాలు మీరు నేర్చుకోవద్దనే ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి. వామ్మ, మొత్తం జనం సొమ్ము దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి మళ్ళీ మీరే లీడర్ ఎట్లా తయారు కావాలని రాజకీయ శిక్షణ ఇస్తున్నారని అంటే ఏం చెప్తున్నట్టుగా? మీ మాటని ఎట్లా నమ్మాలా? ఫస్ట్ మీరు ఏమి చేయాలంటే మాలాగా మీరు తయారు కావద్దని చెప్పాలా. ఫస్ట్ శిక్షణా కార్యక్రమంలో ఫస్ట్ పాయింట్ అదే. చెప్పిరా మరి మీరు ఆ మాటని? కంటెంట్ లేనోడే పక్కోన్ని తిడతాడు. తోటివారి గోప్యతను మర్యాదను కాపాడకుండా మాట్లాడడం ట్రెండ్గా మారిందట. కంటెంట్ లేనోడే పక్కోన్ని తిడతాడట. మరి ఇందులో ఎవరెవరు ఉండరో మరి. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తాం. రాష్ట్రానికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం. నష్టం చేసిందే మీరు కదా తల్లి, నష్టం చేసిందే మీరు కదా. భూములన్నీ దొబ్బేసింది ఎవరి దగ్గర నుంచి? నష్టం కాదా అది? లాభమా? మీకు లాభం అయింది, జనానికి నష్టమైంది. శత్రువు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి. మన ఆలోచనే ఆయుధం కావాలి. లీడర్ రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెప్పిరా మీరు ఆ లీడర్ శిక్షణ కార్యక్రమంలో? మా కుటుంబం లాగా ఎవరు లీడర్లుగా తయారు కావద్దని చెప్పాలి మీరు. ఫస్ట్ పాయింట్ అదే. నేను, మా అన్న, మా బావ, మా నాయన, ఇంకా మా చుట్టూ ఉన్న మా బినామీలు, వీళ్ళని చూసి మాత్రం రాజకీయాలు మీరు నేర్చుకోవద్దనే ఫస్ట్ స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి. వామ్మ, మొత్తం జనం సొమ్ము దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి మళ్ళీ మీరే లీడర్ ఎట్లా తయారు కావాలని రాజకీయ శిక్షణ ఇస్తున్నారని అంటే ఏం చెప్తున్నట్టుగా? మీ మాటని ఎట్లా నమ్మాలా? ఫస్ట్ మీరు ఏమి చేయాలంటే మాలాగా మీరు తయారు కావద్దని చెప్పాలా. ఫస్ట్ శిక్షణా కార్యక్రమంలో ఫస్ట్ పాయింట్ అదే. చెప్పిరా మరి మీరు ఆ మాటని?